హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాము. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆనియన్స్, ఒకప్పుడు ఆనియన్స్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. పసుపు వేసి తగినంత సాల్ట్ వేస్తే దోరగా ఎర్రగా నల్లగా అవ్వకుండా ఫ్రెండ్స్ దోరగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాల సమయం అనేది పట్టిద్ది. హైలో ఉంచేస్తే కనుక 8 నిమిషాల సమయం పట్టిద్ది ఫ్రెండ్స్. అంటే ఆనియన్స్ పచ్చివి కదా, కొంచెం తేమ అనేది పోయినాక సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే తాజాది చాలా సూపర్గా ఉంటుంది. దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించినాక పచ్చి వాసన పోయినాక బాయిలర్ చికెన్ని కేజీ తెచ్చేసి క్లీన్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలు, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు ముక్కలు చికెను, స్కిన్ లెగ్స్ చికెన్ని 2-3 సార్లు కడిగేసేసి క్లీన్ చేసుకొని ఉల్లిపాయలతో పాటు వేయించుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని వేయించుకుంటే ఆ చికెన్ అనేది లోపల దాకా వెళ్ళిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేసేది బాగా వేగిద్ది. పచ్చివాసన అనేది పోయిద్ది, నీసు వాసన పోయిద్ది. ఆ తర్వాత అందులో కొన్ని గుండెకాయలు అనేవి ఇచ్చారు ఫ్రెండ్స్. నేను కుక్ అయినాక వేసాను. వేసి తగినంత మూత పెట్టేసేసి మగ్గనిచ్చాను. ఇక్కడ ఏం చేశానంటే ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ముక్కల్ని, చికెన్ పీసెస్ని అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం వేసి అరగంట సేపు నానబెట్టి ఉంచేసాను ఫ్రెండ్స్. పాత వీడియోలో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇదే విధముగా మనం అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, తగినంత నిమ్మరసం, పెరుగు వేసుకొని అరగంట సేపు నానబెట్టేసేసాము. తర్వాత చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ చేసుకోవడానికి మనం మందపాటి పెద్ద గిన్నె, వెడల్పు గిన్నె కావాలి ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. ప్రతి ఒక్కరి వీడియో అనేది డాల్డా కానీ, ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది హైదరాబాద్ చికెన్ బిర్యానీ. ఇతో పాటు చాలా రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది చేసేది. ఇప్పుడు ఇదే విధముగా 1/2 కేజీ పెద్దలపాయ ముక్కల్ని దట్టంగా 10 నిమిషాల సేపు హైలో ఉంచేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. మాడకుండా దోరగా వేయించుకున్నాక ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ దాల్చిన చెక్క, లవంగాయలు, గరం మసాలా పౌడర్ అనేది నేను వేయించుకొని పొడి చేసి ఇక్కడ పెట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్. బిర్యానీకి తగినంత గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. బిర్యానీ పోపు, బిర్యానీ మసాలా తగినంత బిర్యానీ ఆకు వేసుకున్నాను. 2-3 బిర్యానీ ఆకులను కట్ చేసి వేసుకున్నాను. పెద్ద టమాటాలను ఎర్రగా పండినవి, పచ్చిమిర్చి ఒక 5-6 చీలికలు చేసి వేసుకున్నా. టమాటా ముక్కల్ని 4 చీలికలు చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఒక్క 2 నిమిషాలు బాగా గరగర తిప్పుతూ వేయించుకోవాలి. వేయించుకుంటే ఇక్కడ అనేది ఫేవులు అంతా పట్టేసేసిద్ది. నేను అరకప్పు గ్రీన్ బఠానీ ముందే అరగంట సమయాన నానబెట్టి ఉంచేసి ఇందులోనే వేసేసాను ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. చికెన్ బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. లెంత్ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, గబగబా చెప్పేస్తాను. చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కూడా నొక్కండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ అనేది జాయిన్ అవ్వండి. చాలా తక్కువ రేటుకి పండగలు వస్తున్నాయి కదా, చాలా తక్కువ రేటుకి ఇన్స్టాగ్రామ్లో లింక్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మనము నానబెట్టుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద ముక్కలు చికెన్ పీసుల్ని పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వేసుకొని ఇక్కడ అరగంట సేపు మూతపెట్టి నానబెట్టుకుంది కూడా ముక్కలు అనేది చికెన్ని మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేను వేసాను ఫ్రెండ్స్, కేజీ దాకా వేసాను. ముక్కలు అనేది వేసుకొని మూత పెడితే వాటర్ అనేది వచ్చేసి బాగా కుక్ అవుతుంది. కొంచెం ఒక 5 నిమిషాల సేపు దాకా హైలో ఉంచేసి మనం మూత తీసి చూశాక
సగం దాకా ఉడికింది చికెన్ అనేది. ఈ మాత్రం ఉడికితే పచ్చివాసన అంతా పోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చింది, పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత మరొక గిన్నె తీసుకుని ఫ్రెండ్స్, అర కేజీ బాస్మతి రైసు, నేను మామూలు రైస్ కూడా వేసాను ఫ్రెండ్స్. బాస్మతి రైసు మామూలు రైసు కలిపి చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము హైదరాబాద్ స్టైల్లో. చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. కొంచెమే వేసి వేయినట్టు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయినట్టుగా కొంచెం స్మెల్ కోసం వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పలావు దినుసులు వేయించినవి నేను పొడి చేసి హోమ్ పలావ్ దినుసులు అనేది వేసుకున్నాను. అంటే ఆ రైస్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టాలి. చూడండి, యాలుక్కాయి, జాజిపువ్వు, జాజికాయ, లవంగాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా అక్కడ వేసాం కదా, ఇక్కడ వేసుకోపోయినా ఏమవదు. ఉంటే మీకు నచ్చితే జీడిపప్పులు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, నేను వేయట్లేదు. ఇదే విధముగా బిర్యానీ ఆకు కూడా మరొకటి ఆకులైనా వేసుకోవచ్చు. నేను తుంచి వేసాను ఫ్రెండ్స్. తుంచి వేసాక ఇక్కడ వేగాక 2 నిమిషాల సమయాన వేగాక పుదీనాకు వేసుకోవాలి. కొంచెం వేసి వేయినట్టుగా యాలక్కాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. షాజీరా కూడా కొంచెం చిటికెడంతా వేసుకోవాలి. యాలక్కాయలు, పచ్చిమిర్చి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. పుదీనాకు 2 రెబ్బలు వేసుకోవాలి. కాడలతోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. కాడలు కూడా కట్ చేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే రైస్కి ఎంత కావాలంటే అంతా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసాను, కల్లుప్పు వేసాను ఫ్రెండ్స్. మనం ఇంట్లో వాడుకునేది కల్లుప్పు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే విధముగా చూడండి ఫ్రెండ్స్, గిన్నెకి ఎక్కువగా పోసేసి ఒక 10 నిమిషాల సేపు వాటర్ అనేది బాగా స్మెల్ అనేది వచ్చేసింది. లోపల నుంచి యువతల గది దాకా స్మెల్ అనేది వచ్చేది పలావ చేస్తున్నామని. అంత స్మెల్, ఆ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, యాలక్కాయ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాయ, జాజిపువ్వు, జాకాయ అవన్నీ వేసాం ఫ్రెండ్స్. ఆ ఫ్లేవర్ అనేది దట్టంగా వాసన వచ్చేసిద్ది. వాటర్ అనేది బాగా ఉడకబట్టి తెరలడానికి నాకు 15 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. హైలోనే ఉంచేసాను, ఎందుకంటే బాస్మతి రైస్ని కడిగి ఉంచేసాను అరగంట క్రితం. ఎప్పుడు చేసినా నేను అలానే చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మూత తీసి ఇక్కడ ఒక్కసారి దమ్ బిర్యానీ చేసుకోవడానికి పుదీనాకు 1 కప్పుడు, లేదంటే మిక్సీలో వేసి కూడా పుదీనాకు రసమైనా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను పుదీనాకు కొంచెం 2 రెబ్బలు కొత్తిమీర వేసి క్యారెట్ వేసాను ఫ్రెండ్స్. కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు ఫ్రెండ్స్. జీడిపప్పులు కూడా నచ్చితే వేసుకోండి, నేను వేయట్లేదు. క్యారెట్ వేసాను, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తురుంబట్టి వేసుకున్నాము. అక్కడ మాత్రం వాటర్ అనేది ఉడకబట్టి తెరిలితే మసులుతూ ఉండాలి బాగా. ఈ టయాన బాస్మతి రైసు, నేను మామూలు రైసు సొన్నా మసూరి రైస్ని కడిగి పెట్టానని చెప్పాను కదా, ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూసు వేసుకున్నాను. ఆ తర్వాత బాస్మతి రైస్ని 1/2 కేజీ సుమారు వేసాను ఫ్రెండ్స్. వాటర్లో వేసినాక సగమే కుక్ చేసుకోవాలి. రైస్ అనేది సగమే ఉడకాలి, 50% ఉడకాలి ఫ్రెండ్స్. పలుకుగా ఉండాలి, ఎందుకంటే దమ్ చేసుకుంటున్నాం కదా మనం, అందుకనేసేసి. ఇక్కడ యాలక్కాయలు, దాల్చిన చెక్క, బిర్యానీ పోపు, గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు అవన్నీ ఆ ఫ్లేవర్ అంతా రసం అంతా దిగింది. నేను ధనియాలు వచ్చేసి 1/2 కేజీ తెచ్చేసి గరం మసాలా పౌడర్ అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్. ధనియాల పౌడరు, లవంగాయలు, దాల్చిన చెక్క వేయించి పౌడర్ చేసి సీసాకి పెట్టుకున్నా. హార్లిక్స్ సీసా దాని నిండాగా అయింది ఫ్రెండ్స్, అది వాడతాను నేను. అదే విధంగా ఉడకనేది పట్టింది, కానీ 50% కుక్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ అని చెప్పాము కదా ఫ్రెండ్స్, అందుకనేసి అసలు స్మెల్ అయితే దంచి కొడుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా చేసుకుంటే ఒక 10 మెంబర్స్ మనం కూర్చొని మంచిగా హోటల్లో తిన్నట్టు స్టైల్లోనే తినేయచ్చు. బీచ్కి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ. అదే విధంగా తయారు చేసుకోవడానికి 1 గంట సమయం పట్టిద్ది ఫ్రెండ్స్. చకచక అవుద్ది. పొయ్యి అనేది, స్టవ్ అనేది పెద్దగా ఉండాలి కాస్త.
నేను మామూలుగా ఇంట్లో ఉన్న పొయ్యి మీదే చేస్తున్నాను ఫ్రెండ్స్. 50% కుక్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇది గమనించాలి ఫ్రెండ్స్. అరగంట క్రితమే నేను తడిపి పెట్టుకున్నాను బియ్యం అనేది. 2, 3 సార్లు కడిగి ఉంచేసాను బియ్యాన్ని, బాస్మతి రైస్ని. అదే విధముగా మనం పట్టుకొని ఒకటి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చెక్ చేసుకుంటే 50% కుక్ చేసుకోవాలి. పలుకుగానే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ దమ్ బిర్యానీ అన్నాం కదా, అందుకనేసేసి ఆ వాటర్ అంతా జాలుబుట్లో వేసేసుకొని, లేకపోతే గెరెటతోనే తీసేసుకొని చక స్టెప్ బై స్టెప్ వేసుకొని అంతా సరి చేసుకోవాలి ఫ్రెండ్స్. అడుగున అక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఇంకా మనం 10 నిమిషాల సేపు సిమ్లో పెట్టేసేసి అట్ల పెంకు మీద ఈ గిన్నెని పెట్టేసేసి మనం కాటన్ క్లాత్ కప్పేసేసి దమ్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ ఆనియన్స్ వేయించిన ఉల్లిపాయలు ముక్కలున్నా వేసుకోవచ్చు. ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది. కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు, కలర్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కిస్మిస్ పండ్లైనా వేయించుకొని, జీడిపప్పులైనా వేయించుకొని వేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మాత్రం. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ వేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ వేయినట్టుగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాము. జాజికాయ పౌడర్ ఫ్రెండ్స్ నూరుకొని కొంచెం వేసాం, బాగుంటుంది. ఇక్కడ మరలా వచ్చేసి క్యారెట్ తురుము అనేది వేసుకుంటున్నాం. ఒక్కప్పుడు పుదీనాకు, క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. నెయ్యి కూడా వేసాం. ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకోండి. మనం ముందుగానే వేసాం కదా, ఆనియన్స్ బ్రౌన్గా వేయించుకొని వేసుకుంటే స్టెప్ బై స్టెప్ కలర్ఫుల్గా ఉంటుంది. చికెన్ బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుంది. చిన్నలు పెద్దలు అందరూ తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. 1 కేజీ చికెన్ అనేది తెచ్చేసుకుంటే నేను కేజీ రైస్ వేసాను. విడిగా కూడా 1 అర కేజీ చికెన్ తెచ్చి కర్రీ కూడా చేసుకున్నాము. చాలా రుచిగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మిగతాది కూడా వేసుకోవాలి. రైస్ అనేది 50% పలుకుగా ఒక ఉడకనిచ్చేసి జాలుగంటలో వేసేసుకొని స్టెప్ బై స్టెప్ వేసుకోవటం చాలా ఈజీ ఫ్రెండ్స్. చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోనే చేసుకుంటున్నాం. ఇంట్లోనే మనం చేసుకుంటే నెయ్యి తగినంత ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, డాల్డాతోనైనా చేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెయ్యి తినని వాళ్ళు డాల్డా అయినా, నెయ్యి అయినా, అచ్చం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం గెరిటితో నీట్గా గుండ్రంగా చదరం చేసుకోవాలి. ఇది గుండ్రంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే అది దమ్ము అయ్యేటప్పుడు పైకి వచ్చేసిద్ది. రైస్ అనేది మరలా పెరిగి రైస్ పైకి వచ్చేసింది. మిగతాది మళ్ళీ మరలా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పుదీనాకు కొంచెం కొత్తిమీర వేసుకొని తగినంత అన్నీ సరిపోయినాయా లేవానని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే అన్నీ సరిపోతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ కాటన్ క్లాత్ కానీ సిల్వర్ పేపర్ కానీ కప్పేసేసి దమ్ చేసుకోవాలి. సిమ్లో ఉంచేసి అట్ల పెంకు మీద దమ్ చేసుకుంటే 10 నిమిషాల్లో దమ్ అయిపోయింది. చికెన్ పలావ్ ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నేను చికెన్ తెచ్చాను, కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా, బాండీలో వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి డైరెక్ట్గా అది వేగాక ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉడకనిచ్చేసి తర్వాత ఆయిల్ ఒక్కప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్. మరలా అందులోకి ముక్కలుగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనేసి ఇది చికెన్ కర్రీ చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. జీడిపప్పులు, టమాటాలు వేసి చేస్తున్నాము. రుచిగా ఉంటుంది. పెరుగు కూడా వేస్తాము, కొత్తిమీర వేస్తాము. రుచిగా ఉంటుంది. చికెన్ మసాలా కర్రీ అంటే పలావ్లోకి మరలా కలుపుకొని తినడానికి బాగుంటుంది. లేదంటే గోంగూర పచ్చడి కానీ కలియా కానీ చేసుకోవచ్చు. పెరుగు చట్నీ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. అదే విధంగా నేను ఈ విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ త్వరగా వేగాయి. హైలో ఉంచేసి చేసుకున్నాము. 5 నిమిషాల సమయం పట్టింది. హైలో ఉంచేసి బాండీలో ముందుగానే ఒక చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా, 1 అర కేజీ సీన్లేసి బాయిలేరు కోడిని చిన్న ముక్కలుగా కట్ చేసి
చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మనం చికెన్ పలావ్లోకి దమ్ బిర్యానీలోకి వేసుకొని తినడానికి. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకున్నాను, జీలకర్ర పౌడర్, ధనియా పౌడరు, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాం ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ధనియా పౌడర్ రెడీ చేసి వేయించుకొని రెడీ చేసి ఉంచేసుకున్నాము అనేసి. పాత వీడియోలో ఉంది ఫ్రెండ్స్, ఫుల్ వీడియో కావాలంటే చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది చికెన్ కర్రీ పలావ్లోకి, దమ్ బిర్యానీలోకి ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది చేస్తున్నాము, చాలా లెంత్ అనేది ఎక్కువైంది. ఇక్కడ వచ్చేసి కారం వేసుకోవాలి. ఆ చికెన్ కూరలోకి తగినంత కారం, రుచిగా తగినంత కారం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడర్. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ బాగా ఒక గిద్దెడు అంటే ఒక కప్పుడు ఫ్రెండ్స్ పెరుగు, చిలకొట్టైనా వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్న గెరెట్తో 1-2 సార్లు కలిపితే బాగా అయింది. కొంచెం మనం చికెన్ కూరలు వండేటప్పుడు ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. అంటే ఎప్పుడో ఒకసారి కదా చేసుకునేది, రోజు ఏం చెయ్యము కదా. అందుకనేసేసి నీసు కూరలు వండేటప్పుడు మాత్రం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, పెరుగు వేసుకున్నాక లోపల దాకా కలిసిన దాకా అడుగు అంటకుండా ఈ ప్రాసెస్ అంతా అడుగు దాకా కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన దాకా మరలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను టమాటాలు ఒక 4, 2 జీడిపప్పులు, 1 బాదం పప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 పచ్చిమిరకాయలు కూడా వేసాను. పేస్ట్ చేసుకుంటే మిక్సీలో వేసుకొని 2 నిమిషాలు మెత్తగా తిప్పి ఇందులో వేసాను ఫ్రెండ్స్. చికెన్ కర్రీలోకి వేసుకుంటే గ్రేవీ కోసం ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది. కొంచెం ఆ జార్ అనేది కడిగి కూడా వాటర్ అనేది వేసుకున్నాను. ముక్క మునిగిందాక వాటర్ అనేది వేసాను. ఆ ముక్క ఉడికిందాక, చికెన్ ముక్క ఉడికిందాక ఇదే ప్రాసెస్ అంతా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం చికెన్ ముక్క మునిగిందాక వాటర్ అనేది వేసాను. ఒక చికెన్ మసాలా పౌడరు 5 రూపాయలు అది తెచ్చేసి వేసాను, మొత్తం వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కలిపినాక చెక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ముక్క మునిగిందాక వాటర్ అనేది వేసాము. పచ్చివాసన పోయిందాకా ఒక 10 నిమిషాల సేపు దాకా మూత పెట్టి చక్కగా 2-3 సార్లు కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల సమయం పట్టింది ఫ్రెండ్స్. ఆవిరి బయటికి పోకుండా కుక్ చేసుకున్నాక ఇది పొజిషన్. ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా నైస్గా తరిగినవి దట్టించి వేసుకోవాలి, కొత్తిమీర అనేది. లేదంటే కొత్తిమీర పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువగా కొత్తిమీర వేసి కొత్తిమీర కర్రీ అనేది, చికెన్ కర్రీ అనేది తయారు చేస్తున్నాము. చికెన్ దమ్ బిర్యానీలోకి కొత్తిమీర చికెన్ కర్రీని తయారు చేస్తున్నాము. ఇక్కడ దమ్ అయిందా లేదానని గంటె పెట్టి చూస్తున్నాం ఫ్రెండ్స్. అడుగుదాకా చుట్టుపక్కల మొత్తం దమ్ అయిందా లేదానని చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, దమ్ అయింది, చక్కగా ఉడుకుతుంది. వాటర్ కూడా మొత్తం మగ్గిపోయింది, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. పొడి పొడిలాడుతూ చికెన్ బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ చాలా సూపర్గా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, మీ ముందే, మీ కళ్ళ ముందే వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో తయారు చేస్తాం. మంచిగా కుక్ అయింది ఫ్రెండ్స్. అదే విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకొని దానికి తగినన్ని ఆనియన్స్, కీరా దోసకాయ కానీ, ఆనియన్స్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, పెరుగు చట్నీ కానీ, నేను చేసిన కొత్తిమీర చికెన్ కర్రీ కానీ వేసుకొని ఇంకా దట్టించి వడ్డించుకొని వేడివేడిగా తింటే ఎంతో సూపర్గా ఉంటుంది. చికెన్ నేతితో చేసిన దమ్ బిర్యానీ బాస్మతి రైస్తో చేసాం ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. కొత్తిమీరతో చికెన్ కర్రీ కూడా తయారు చేసాము. చాలా ఫాస్ట్గా తొందరగానే అయింది. ముందుగానే అన్నీ లేచి త్వరగా చేసుకుంటే పనులన్నీ త్వరగా అవుతాయి ఫ్రెండ్స్. కాకపోతే ఒక అరగంట సమయం అనేది పట్టిద్ది.
ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, పూర్తి దాకా చూడండి వీడియో అనేది ఫ్రెండ్స్. అదే విధముగా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇదే విధముగా సర్వ్ చేసుకున్నాక కొత్తిమీరతో చేసిన చికెన్ కర్రీని ఒక అర కేజీ తయారు చేసాము. ఎందుకంటే ఫ్రెండ్స్, చికెన్ వచ్చేసి కాస్ట్ కూడా బాగుంది. దానికి తగ్గట్టుగా పెద్ద ఉల్లిపాయలు, ఎల్లిపాయలు కూడా కాస్ట్గానే ఉన్నాయి. అన్నీ కాస్ట్గానే ఉన్నాయి. అన్నీ మండిపోతున్నాయి ఫ్రెండ్స్ సరుకులు అనేవి. ఇక్కడ వచ్చేసి ఈ ప్లేట్లోకి సర్వ్ చేశాక మిగిలిందంతా గిన్నెలోకి బాక్స్లోకి తీసేస్తాను ఫ్రెండ్స్. అందుకనేసి వేడిగా ఉందనేసి వడ్డిచ్చేస్తున్నాను. చూడటానికి ఎంతో కలర్ఫుల్గా ఉన్న కొత్తిమీరతో చేసిన చికెన్ కర్రీ, బాస్మతి రైస్తో చేసిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచ్.